కొన్ని చిత్రాల కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తారో ప్రేక్షకులు సైతం అలాగే ట్రేడ్ వర్గాలు కూడా అంతే ఆతరతో ఎదురు చూస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి కాంబినేషన్స్లో ఒకటి మహేష్ బాబు గారు, రాజమౌళి గారి సినిమా. ఎప్పుడో మన చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఖరారైంది. కానీ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు తమకు ఉన్న కమిట్మెంట్స్ మొత్తాన్ని పూర్తి చేసుకుని ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్ల సమయం అయితే పట్టింది. అయితే ఇన్ని సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ మహేష్ అభిమానులకు కావలసినటువంటి అంశాల మొత్తం ఈ చిత్రంలో ఉంచేందుకు రాజమౌళి గారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కాంబినేషన్ 10 ఏళ్ల క్రితం వచ్చి ఉండుంటే కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుని గెలుచుకునే స్థాయికి ఎదిగినప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే సెట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సరైన స్కేల్లో తీసి ప్రమోట్ చేస్తే వసూళ్ల విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడగల సత్తా ఉన్న సినిమాగా మారుతుంది ఈ కాంబినేషన్. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి గారు కూడా ఈ చిత్రానికి 1,500 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అది 200 ఏళ్ల కాలం నాటి కథ అట. ఈ సినిమాలో దాదాపు 200 మందికి పైగా ప్రముఖ ఆర్టిస్టులు నటించబోతున్నారట. అప్పటి కాలంలో ఉండే వాతావరణానికి కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు రాజమౌళి గారు సన్నాహాలైతే చేస్తున్నారు. అప్పటి కోయ భాషకు సంబంధించినటువంటి వారి లుక్స్ ఎలా ఉండేవో అలాంటి లుక్స్ని వెండితెరపై తీసుకొచ్చేందుకు రాజమౌళి గారు అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు బ్రిటిష్ బ్యాక్డ్రాప్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయట. మహేష్ బాబు గారు ఈ చిత్రంలో 2 విభిన్నమైన గెటప్స్లో కనిపించబోతున్నారు. ఆయన లుక్స్కి సంబంధించి టెస్ట్ కూడా పూర్తయిపోయింది. ఈ చిత్రంలో ఆయన వాడే భాష కూడా సరికొత్తగా ఉండనుందట. ఆ భాష నేర్చుకునేందుకు మహేష్ బాబు గారు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నారట. మొత్తం మీద మహేష్ బాబు గారు ఆ పాత్రకు తగ్గట్టుగా తనను మార్చుకోవడానికి మరో 3 నెలల సమయం పడబోతుందట. జనవరి నెలలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలైతే ఉన్నాయని తెలుస్తుంది. డిసెంబర్ నెలలో రాజమౌళి మహేష్ గారితో కలిసి ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రెస్ మీట్లో తమ సినిమా స్టోరీ లైన్ మొత్తం చెప్పేస్తారట రాజమౌళి గారు. తన ప్రతి సినిమాకి ఇలా చెప్పడం రాజమౌళి గారికి అలవాటు. ఆ అలవాటుని ఈ సినిమా ద్వారా కూడా కొనసాగించబోతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ సినిమా గురించి ఇంకెన్ని ఆసక్తికరమైన వార్తలు వినాల్సి వస్తుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.